అందరికీ హరి ఓం అండి. శ్రీ గురుభ్యో నమః. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అండి. జూలై 21వ తారీఖున ఆదివారం రోజున గురు పౌర్ణమి వచ్చింది అండి. గురు పౌర్ణమి రోజున గురువులను ఆరాధించడం వలన అద్భుత ఫలితాలు రావడంతో పాటు అజ్ఞానాన్ని నిర్మూలించి జ్ఞాన జ్యోతిని మనలో నింపే గురువును పూజించడం వలన జీవితంలో ఎన్నో ఆటంకాలు తొలగిపోయి జీవితం అంతా ఆనందంగా ఆహ్లాదంగా సంతోషంగా జీవిస్తాము అండి. అటువంటి పర్వదినం రోజున గురువులను ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. చక్కగా తలస్నానం చేసి ఈ విధంగా పీటను ఏర్పరచుకోండి. ఒక వ్యక్తి తన జీవితంలో ఎవరైతే గురువుగా భావిస్తున్నారో ఆ గురువును అంటే షిరిడి సాయిబాబా వారు, సత్యసాయిబాబా వారు, దక్షిణామూర్తి, రమణ మహర్షులు, ఇలా కృష్ణుడు, కృష్ణ పరమాత్ముడు, ఇలా ఒక వ్యక్తి తన జీవితంలో ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో ఆ గురువును పూజించుకునే మహాపర్వదినమే ఈ గురు పౌర్ణమి అండి. ఇదే రోజు వ్యాస భగవానులు జన్మించిన రోజు కూడా. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసులు మనందరికీ వేదాల యొక్క సారాంశాన్ని సామాన్య మానవులకు కూడా అందుబాటులో తెచ్చారు అండి. అందుకుని ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు అండి. చక్కగా మన గురువులను పూజించుకొని అభిషేకాలను నిర్వహించుకోవడంతో పాటు ఆ రోజు అంతా పవిత్రంగా గడిపి చక్కగా సాయిబాబా వారి గుడికి వెళ్ళి మనసులో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమో అనుకుంటూ కూడా ఆ రోజు అంతా మనసులో ధ్యానించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చును అండి. అయితే గురువులను ఈ విధంగా పూజించడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చో కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. చక్కగా ఒక పీఠాన్ని ఏర్పరచండి. ఒక పీఠాన్ని ఏర్పరిచిన తర్వాత నేను షిరిడి సాయిబాబా వారి చిత్రపటాన్ని ప్రతిమను ఏర్పరచుకున్నాను అండి. ఈ విధంగా ఏర్పరచుకున్న తర్వాత ఆ చిత్రపటానికి పూలను చందనం కుంకుమను సమర్పించండి. ఈ విధంగా నా దగ్గర ఉన్నట్లు మీ దగ్గర కూడా ప్రతిమ ఉంటే ఆ ప్రతిమకి శుద్ధ జలంతో, గంధం కలిపిన నీటితోటి, ఆవు పాలతోటి, పంచామృతాలతోటి అభిషేకం చేయండి. విశేషమైన ఫలితం వస్తుంది. అయితే ఏ పూజ చేసినా మొదట గణపతిని ఆరాధించాలి అండి. గణపతిని చక్కగా షోడశోపచార పూజ చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత చక్కగా ఈ గురు పూజను నిర్వహించుకోవాలండి. ఆ విధంగా నిర్వహించుకున్న తర్వాత అభిషేకాన్ని చేసేటప్పుడు షిరిడి అష్టోత్తరం కానీ గురు అష్టోత్తరం కానీ చదువుకుంటూ పూజించుకోండి. అదేవిధంగా వ్యాస భగవాన్ని తలుచుకుంటూ కూడా ఈ పూజ నిర్వహించుకోవడం వల్ల చాలా మంచిది అండి. ఆ విధంగా చక్కగా ఆ ప్రతిమకి అభిషేకం చేసుకున్న తర్వాత మన దగ్గర వెండివి కానీ రాగివి కానీ ఇత్తడివి కానీ పాదాలు ఉంటే ఆ పాదాలకు కూడా చక్కగా అభిషేకం నిర్వహించుకోండి. ఈ విధంగా అభిషేకం నిర్వహించుకోవడం వల్ల మనసులో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అండి. మన మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనము ఆనందంగా సంతోషంగా హాయిగా జీవిస్తాము అండి. అయినా ఈ గురు పౌర్ణమి అంటే ఏంటి కాదండి, అజ్ఞానం అనే చీకటులను పారద్రోలి జ్ఞానం అనే జ్యోతిని మనలో నింపి ఒక ప్రకాశవంతమైన జీవన విధానాన్ని, ఒక ప్రకాశవంతమైన తత్వాన్ని తెలియజేసేవాడేనండి గురువు. అటువంటి గురువును ఈ గురు పౌర్ణమి రోజున ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలను లభిస్తాయండి. ఎన్ని దీపాలను పెట్టుకోవాలి అనే నియమం కూడా ఏమీ లేదండి. మన శ్రద్ధ ఇష్టానుసారము ఎన్ని దీపాలనైనా వెలిగించుకొనవచ్చును. ఆ విధంగా దీపాలను సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపములుగా భావించి దీపాలకు అక్షింతలను పూలను సమర్పించుకోండి. ఆ తర్వాత ప్రతిమకి చక్కగా ఆ పాదాలకు విభూతితోటి తులసి దళాలతోటి పూజించండి. ఆ విధంగా పూజించిన తర్వాత గురు అష్టోత్తరం కానీ షిరిడి సాయిబాబా అష్టోత్తరం కానీ చదువుకుంటూ పూలను సమర్పించండి. పసుపు పూలను కానీ తెల్లటి పూలను కానీ సమర్పించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి అండి. అదేవిధంగా గురు పౌర్ణమి రోజున 2 పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవడం వలన
చాలా మంచిదండి. మన మనసులోని కోరిక నెరవేరుతుంది. అందుకనే ఖచ్చితంగా గురు పౌర్ణమి రోజున పూజలో 2 పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకోండి. ఆ పిండి ప్రమిదలను చక్కగా వరిపిండి, బెల్లము, యాలకులతో కలపండి. తర్వాత దానికి చందనము, కుంకుమ సమర్పించుకొని ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ ఈ విధంగా 2 వరి ప్రమిదలను ఏర్పాటు చేసుకోండి. ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లేనండి. ప్రతి వ్యక్తికి కూడా మొదటి గురువు తల్లి మాత్రమేనండి. ఆ తల్లి మాత్రమే ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలని మన జీవన విధానాన్ని తీర్చిదిద్దుతుంది అండి. ఆ తర్వాత ప్రతి వ్యక్తికి గురువు లభించాలి అనే నియమం కూడా ఏమీ లేదండి. సాక్షాత్తు ఆది దంపతులనే, ఆ శివపార్వతులను గురువులుగా భావించి కూడా గురు పౌర్ణమి నిర్వహించుకునవచ్చును అండి. అదేవిధంగా శనగలను సమర్పించండి. శనగల మాల సూర్యదారం సహాయంతో మాల కింద గుచ్చి బాబావారికి సమర్పించడము, గురువులకు సమర్పించడం వలన చాలా మంచిది అండి. నైవేద్యం విషయానికి వచ్చినట్లయితే చక్కగా శనగలను కానీ, కొబ్బరికాయను కానీ, పండ్లను కానీ ఈ విధంగా మనకి ఏది అందుబాటులో ఉంటే వాటిని సమర్పించుకొనవచ్చును అండి. పూజలో ఖచ్చితంగా ఒక తులసి దళాలైనా ఏర్పాటు చేసుకోండి, చాలా మంచిది. అదేవిధంగా వరి పిండితోటి చేసిన ప్రమిదలను ఏర్పరచుకుంటే మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది అండి. ఈ విధంగా మహాపర్వదినమైన